అందరికీ శుభోదయం. ఈరోజు హనుమంతుని తోకకు వేలాడే గంట గురించి తెలుసుకుందాం. ఇది నాకు తెలిసి చాలామందికి తెలియని కథ. ఈరోజు మీ అందరి కోసం ఈ కథను వివరిస్తున్నాను. కథలోకి వెళ్దాం. రామభక్తుడు, భయనివారకుడు, అభయప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామస్మరణ శక్తుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవని గిరిధారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపం అని పెద్దలు చెబుతారు. హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం. రండి, హనుమంతుని తోకలో గంట ఎందుకు ఉందనే ఈ కథను తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానరరాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుల్ని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమాన్ కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపిసైన్యాన్ని బల్లూక పటాలంతో జత కూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి స్థిరపడ్డాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధం అంటే విహారయాత్ర కాదు కదా. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కూలేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళ్తున్న తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు, దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడ్కోళ్లు ముగిశాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు. ఓ వానరులారా, ప్రాణస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమస్కారాలు. నేను అరుణనిని, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి. కనుక ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను అని అన్నాడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారిది. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్నమాట ఎన్నటికీ పొల్లుపోదు. తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానరజాతి. రామసేవ కోసం కదిలిన కపిసైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో వాటు సింగలీకలు అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగలీక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడి అయిన గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్లతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం.
రామ రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణదాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం అతనిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్ని గంటలు కట్టి ఉన్నాయి. అవి గలగల శబ్దం చేస్తుండగా వికటాట్టహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు. రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది. అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో 1000 మంది సింగలీక కోతులు గుంపుగా వెళ్తున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకట కమ్ముకుంది. ఏ చప్పుడు వినబడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడడం సాగింది. మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు, చచ్చిపోతామేమో అని ఒక్క కోతి అంది. మనం తప్పు చేశాం అని మరొక కోతి అంది. అవును, మన రాజు, మంత్రి ఇద్దరూ మూర్ఖులే, వాళ్ళని నమ్మి మోసపోయాం అని ఇంకొక కోతి అంది. మనకి సంబంధమేముంది, అయినా వచ్చాం, కనీసం మన గురించి పట్టించుకున్నారా? మోసగాలు, నమ్మక ద్రోహులు అని ఫలానా ఒక కోతి అన్నది. అవునన్నాను అని ఒక కోతి అన్నది. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకొచ్చి, అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు, అసహనంతో ఉండకూడదు, రండి రామనామ స్మరణం చేద్దాం అంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వాయి, అవహేళన చేశాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామతారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. ఇంకొంతసేపు గడిచాక తిట్టి అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేయసాగాయి. అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి. ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం. రాముడు రావణుణ్ణి సంహరించాడు, సీతమ్మను చేపట్టాడు, విభూషణుడికి పట్టాభిషేకం చేశాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 1000 కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. మళ్ళీ లెక్క వేయమని రాముడు అన్నాడు. మళ్ళీ వెయ్యగా తక్కువగా ఉన్నాయి అని సుగ్రీవుడు చెప్పాడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరాడు. ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల సవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు. వాటన్నింటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతున్నాడు రాముడు. అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది. హనుమ అన్నాడు పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమైంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని ఉన్న కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు. 1000 సింగలీక కోతులు. లెక్క సరిపోయింది. చుట్టూ ఉన్న వానర సైన్యం ఒక పెట్టున జయ జయ రామ, జయ జయ రఘురామ అంటూ జయఘోషను చేసింది.
అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగ ఘోషల వినపడి జయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళతో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తికోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడుతున్నాడు. అంతే, సింగలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్కమారు జయఘోషను చేసింది. జయరామ జై జయరామ, జై శ్రీరామ జై శ్రీరామ. అప్పుడు తెలిసింది ఏం చేయాలో. వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఆ కోతులే, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న ఆ కోతులే రామ పాదాలను తాకాయి. రామస్వామి మృదుహస్తాలను తాకాయి. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగలీక కోతులు జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది. సుందరే సుందరం కపిహి, ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట. మురిపెంగా చూశాడు ముగ్ధమోహనుడైన రాముడు. హనుమ, రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు. అప్పుడు ఆంజనేయ స్వామి తోకలో ఆ గంటను కలిగిన వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ సింగలీక కథను గుర్తు చేసుకోండి. సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. మళ్ళీ చెప్తున్నాను, సింగలీక వరద శ్రీరామచంద్ర అని ప్రార్థించండి. జయ జయ ఆంజనేయ, జయ జయ శ్రీరామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఇలా ప్రార్థించి తరించండి. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో, మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.